మీరు ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేసి కంప్లీట్ చేసి వెయిట్ చేస్తున్నారా? లేదా మీ కెరియర్ ఇంతకుముందున్న ఫీల్డ్ నుంచి వేరే కెరియర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? లేదా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏమైనా మీ కెరీర్ గ్యాప్ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ప్రతి ఒక్క దానికి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. మీ అందరి కోసం ఈ వీడియో తీసుకొస్తున్నాను. వీడియోనైతే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. ఈ రోజు అయితే మన ఛానల్లో కొత్తగా 2024లో ఎక్కువ అవకాశం ఉన్నటువంటి జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో భూమిలో ఉన్నటువంటి జాబ్స్ ఏ ఉన్నాయి క్లియర్గా కూడా ఈ వీడియోలో అయితే చెప్దామండి. సో మరి దానికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, దాని యొక్క రిక్వైర్మెంట్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఆ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఎక్కడ నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, జాబ్స్ అనేది ఒరిజినల్ ఉంటాయా ఫేక్ ఉంటాయా, మనకి ఎప్పటి వరకు ఉంటాయి అనేది కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరిలో తప్పకుండా మీకైతే ఒక మంచి ఆలోచన వస్తుంది. 2024లో మంచి జాబ్ ఉన్న వీడియో చెప్పాడు అన్న అని మీరైతే తప్పకుండా అనుకుంటారు. సో ముఖ్యంగా నేను చెప్తున్నా ఏంటంటే 2024 స్టార్టింగ్ జనవరిలో అండి దగ్గర మనకి 24,000 ఐటీ జాబ్స్ అనేది పోవడం జరిగిందండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఐటీ రెసిషన్లో నడుస్తుంది. సో మరి ఇంత రెసిషన్ నడుస్తున్నప్పుడు కూడా మన జాబ్ని నిలదొక్కుకోవాలి, మనకు జాబ్స్ రావాలి, ఏ విధంగా రావాలి అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెసిషన్ పీరియడ్ నడుస్తున్నప్పుడు కూడా మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మన జాబ్ అనేది సేఫ్గా ఉంటుంది, మన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలి, మన స్కిల్స్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా కూడా ఈ వీడియోలో చూద్దామండి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా క్యాండిడేట్కి ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఒకటి అయిపోయి ఉంటే సరిపోదండి. ఎందుకంటే హెవీ కాంపిటేటివ్ లైఫ్ అండి. ఓన్లీ గ్రాడ్యుయేషన్ నుండి పర్సనల్ స్కిల్స్ కానీ ఎక్స్ట్రా టెక్నికల్ స్కిల్స్ కానీ ఏది లేకుంటే మనం ఇప్పుడు అనేది మనం జాబ్ సాధించలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాలేజ్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది కూడా తగ్గిపోయాయి. సో మరి అలాంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా తగ్గిపోయినప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఒకటే ఉండి మనం బయటికి వచ్చి ఇంటర్వ్యూస్కి పోతే మనకి అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తక్కువ ఉండి టెక్నికల్ స్కిల్స్ అనేది తక్కువ ఉంటే మనం జాబ్ సాధించలేము. సో ఇంత హెవీ కాంపిటీషన్ లైఫ్లో మనం ఈ గ్రాడ్యుయేషన్తో పాటుగా టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ టెక్నికల్ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి. సో ప్రజెంట్ భూమి ఉన్నటువంటి జాబ్ అయితే మనకి వెబ్ డెవలప్మెంట్ అండి. వెబ్ డెవలపర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలంటే మీకున్న క్వాలిఫికేషన్స్ సరిపోతుందండి. ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేషన్, దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరైనా కూడా మీకు సాఫ్ట్వేర్ రంగంలో రావాలన్న కోరిక బలంగా ఉంటే తప్పకుండా మీ కెరియర్ అనేది వెబ్ డెవలపర్గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిందల్లా ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో కోర్స్ నేర్చుకోవాలన్న తపన మీలో ఉండాలి, జాబ్ కొట్టాలన్న ఆలోచన మీలో ఉండాలి. వెబ్ డెవలప్మెంట్కి చాలా డిమాండ్ ఉందండి. కాకపోతే మరి వెబ్ డెవలప్మెంట్గా మన డిమాండ్ ఉన్న జాబ్కి ఎంచుకోవాలంటే మరి దానికి రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, మనం ఎలా నేర్చుకోవాలనేది కూడా క్లియర్గా రావాలి. సో ఒక వెబ్ డెవలపర్గా అవ్వాలంటే క్లియర్గా ఏమేమి ఉండాలి, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏంటి, కోర్స్ యొక్క డీటెయిల్స్ ఏంటి క్లియర్గా కూడా మనం ఇక్కడ చూద్దామండి. సో ఇప్పుడైతే మనం వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి చూద్దామండి. సో ముఖ్యంగా మనకైతే ఈ కోర్స్కి కావాల్సినటువంటి స్టెప్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ రోడ్ మ్యాప్లోకి సంబంధించినటువంటి మనకు మొత్తం ఒక 10 స్టెప్స్ ఉన్నాయండి. సో క్లియర్గా చూడండి. ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిఫైన్ యువర్ గోల్స్. ఫస్ట్ క్లియర్గా మన గోల్ ఏంటనేది కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గోల్ లేకుండా పోతే మనం ఎటు వెళ్తున్నామో మనకే తెలియదు. సో సెకండ్ ఏంటంటే లెర్న్ ద బేసిక్స్ అండి. ఫస్ట్ మనం ఎంచుకున్న గోల్లో మనం బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. సో థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకి స్పెషలైజేషన్స్ ఏమున్నాయి చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ డెవలప్మెంట్ గురించి వెళ్తున్నామంటే సో దాంట్లో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి, అందులో ఇంకా ఏమైనా స్పెషలైజేషన్స్ నేర్చుకోవాలనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. చూజ్ ఏ స్పెషలైజేషన్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో. సో దానికి సంబంధించి క్రియేట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ షోకేసింగ్ కూడా మనం ఆ ప్రాజెక్ట్ అండ్ స్కిల్స్ గురించి కూడా మనం ఒక పోర్ట్ఫోలియో అనేది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఫిఫ్త్ వచ్చేసి వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. మనకి నేను ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే వీళ్ళ దగ్గర అనేది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి స్టే అప్డేటెడ్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్కి సంబంధించినటువంటి మారుతున్న తరుణంలో మనం కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది అవ్వాలి. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే నెట్వర్కింగ్ అండి. సో ఈ నెట్వర్కింగ్ సంబంధించినటువంటి కూడా అటెండ్ మీటప్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ అండ్ వర్చువల్ ఈవెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ అటెండ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఎయిత్ స్టెప్కి వచ్చేసి క్రియేట్ అండ్ ఆన్లైన్ ప్రజెన్స్ అండి. ఆన్లైన్ ప్రజెంటేషన్స్ కూడా మనం ఇవ్వాలి. సో అది ఎలా అనేది కూడా క్లియర్గా వీళ్ళు ఇక్కడ మనకి నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ నైన్త్ స్టెప్ వచ్చేసి బిల్డ్ ఏ రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అండి. ఎందుకంటే
సో, మన రెజ్యూమ్‌ని చూసే మనకి కంపెనీ వాళ్ళకి మనకున్న స్కిల్స్ రిక్వైర్మెంట్ గురించి కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నెక్స్ట్ ఇంకా అప్లై ఫర్ జాబ్స్. 10థ్ స్టెప్ ఏంటంటే మనం జాబ్స్‌కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి. సో, ఇది అనేది రోడ్ మ్యాప్‌కి సంబంధించినటువంటి వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ అండి. సో, రియాక్ట్ వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ గురించి కూడా ఒకసారి చూడండి. స్క్రీన్ మీద క్లియర్‌గా మీకైతే కనిపిస్తున్నది ఇక్కడ. అప్లై నౌ అన్న దగ్గర మీరైతే అప్లికేషన్ పెట్టండి. ఇక్కడ మనకి మెయిన్‌గా వీళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే లైవ్ ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటుందండి. జాబ్ రెడీనెస్ ఇన్ 3 మంత్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు చూపించడం జరుగుతుంది. మెయిన్‌గా 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉంటారు. 4000+ యాక్టివ్ లెర్నర్స్ కూడా మన ఓడిన్ స్కూల్‌లో ఉండడం జరిగింది. సో, ఈ 500+ టాప్ ఎంఎన్‌సి కంపెనీస్ అండి. వీళ్ళ దగ్గర ఎలాంటి అప్‌డేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మనకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళైతే నేర్పించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర మనకు సక్సెస్‌ఫుల్ పర్సన్స్ యొక్క హిస్టరీ, వాళ్ళ బయోడేటా, వాళ్ళు ఏ విధంగా సాధించారో కూడా మనం వెబ్‌సైట్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. సో, ఈ లింక్స్ అనేది కూడా క్లియర్‌గా మీకైతే నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేసి క్లియర్‌గా చూడండి. అండ్ అప్లికేషన్ పెట్టుకోండి. న్యూ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎవ్రీ వీక్ ఉండడం జరుగుతుందండి. సో, ఎవ్రీ వీక్ మనం గత వీడియోలో చెప్పుకున్న మాదిరిగానే ఎవ్రీ వీక్ ఉంటుంది. 130 రియాక్ట్ వెబ్ డెవలప్‌మెంట్ జాబ్స్ ఒక వీక్‌లోనే ఉండడం జరుగుతుంది. సో, ప్యాకేజెస్ కూడా 22 లాక్స్ హైయెస్ట్ సాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. మనకి మీడియన్ ప్యాకేజ్ కూడా 8 లాక్స్ పర్ యానమ్ కూడా ఉండడం జరుగుతుంది. సో, సాలరీస్ కూడా చాలా బాగున్నాయి. స్కిల్స్ రిక్వైర్డ్ కూడా జావా స్క్రిప్ట్ గాని, హెచ్‌టీఎంఎల్ గాని, సీఎస్ఎస్ గాని క్లియర్‌గా కూడా ఉన్నాయి కాబట్టి, సో, ప్రతి ఒక్కరు ఎవరికైతే సాఫ్ట్‌వేర్ రంగంలో వెబ్ డెవలపర్‌గా స్థిరపడాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదైతే సదావకాశంగా ఓడిన్ స్కూల్ వాళ్ళు తీసుకొస్తున్నారని క్లియర్‌గా నేనైతే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ బూట్ క్యాంప్ వచ్చేసి మనకి 24th ఫిబ్రవరి 2024లో ఉందండి. సో, దానికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 50,000+ జీఎస్టీ ఉంటుంది. ఇక్కడ మనం 50,000 కూడా ఎట్ ఎ టైమ్ పే చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనకి 3 ఫ్లెక్సిబిలిటీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకేంటంటే ఫస్ట్ 100 మెంబర్స్‌కి ఆఫర్ ఉంటుందండి. అప్ టు 10,000 ఆఫర్ ఉంటుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని మనకి మొదట వెళ్ళినటువంటి 100 మంది, మొదట అప్లికేషన్ పెట్టుకున్న 100 మందికి అప్ టు 10,000 ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సార్ మరి మా దగ్గర అంత అమౌంట్ లేదు. మేము సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. రిజర్వ్ యువర్ సీట్ ఎట్ 5,000+ జీఎస్టీ. కేవలం 5,000+ జీఎస్టీ పే చేసి మీ సీట్‌ని కన్ఫర్మేషన్ చేసుకోండి. సో, దానికి ఇమ్మీడియేట్‌గా లింక్‌లోకెళ్ళి మీరు ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంతసేపు అయితే స్క్రీన్‌లో చూసారు కదండీ! వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ యొక్క రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది. సో, ఫైనల్‌గా మనం జాబ్ సాధించాలంటే ఎన్ని కేటగిరీస్, ఎన్ని స్టెప్స్ దాటుకుంటే వెళ్ళాలో క్లియర్‌గా చూసారు. అండ్ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ రిక్వైర్డ్ కూడా క్లియర్‌గా చూడడం జరిగింది. సో, ఇక నెక్స్ట్ మరి వీళ్ళ దగ్గర ఓడిన్ స్కూల్‌లో వాళ్ళ దగ్గర మనకున్న స్పెషలిస్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే, ఒకసారి గనక మనం కోర్సులో జాయిన్ అయిపోతే మనకు నెక్స్ట్ బూట్ క్యాంప్ కూడా ఉంటుందండి. నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఓడిన్ స్కూల్ వాళ్ళ యొక్క లింక్ అయితే మనకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, మీరందరూ కూడా డిస్క్రిప్షన్‌లోకెళ్ళి లింక్ ఓపెన్ చేసి ఇమ్మీడియేట్‌గా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత తొందరగా జాయిన్ అయిపోతే అంత తొందరగా మనం జాబ్‌కి దగ్గరవుతాం. సో, మనం ఎంత డిలే చేస్తే మన కెరియర్‌ని అంత డిలే చేసుకున్న వాళ్ళం అయితాం కాబట్టి, సో, మరి వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి లైవ్ వీకెండ్ క్లాసెస్ ఉంటాయని మనం ప్రతి వీడియోలో చెప్పుకున్న మాదిరిగానే లైవ్ వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైతే లైవ్ వీకెండ్ క్లాసెస్ మిస్ అవుతారో వాళ్ళకి యాజ్ వెల్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్‌లో ఉంటాయి. వీళ్ళు పర్సనల్‌గా మెంటర్స్ అనేది కేరింగ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న డౌట్ కూడా మనకి పర్సనల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెజ్యూమే బిల్డప్ చేయడం జరుగుతుంది. అండ్ కంపెనీస్ యొక్క ఇప్పుడు 500+ టాప్ ఎంఎన్‌సి కంపెనీస్‌తో వీళ్ళకి టై అప్ ఉందండి. ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్న తరుణంలో ఎలాంటి స్కిల్స్ వాళ్ళు అడుగుతున్నారో అలాంటి స్కిల్స్‌నే వీళ్ళు మనకు నేర్పించడం జరుగుతుంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు ఓడిన్ స్కూల్‌లో అయితే ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ బేస్డ్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. ఏదో మనకి పేపర్ పైన చేసినామా లేదా అన్నది కాకుండా రియల్‌గా మీరు జాబ్ ఏ విధంగా అయితే చేస్తారో అదే రియల్ టైమ్ వర్క్ ప్రాజెక్ట్ బేస్డ్ వీళ్ళనేది కండక్ట్ చేస్తారు కాబట్టి హెవీ మాక్ ఇంటర్వ్యూస్ అండి. 1 కాదు, 2 కాదు. మీకు వచ్చేంత వరకు కూడా మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు ఎక్స్‌ప్లనేషన్ చేస్తారు. క్లియర్‌గా ఏ కోర్స్‌కి డిమాండ్ ఉంది, ఏ టెక్నికల్ స్కిల్స్‌కి డిమాండ్ ఉంది, ఏ విధంగా నేర్చుకోవాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఎలా మనం కమ్యూనికేట్ అవ్వాలి, క్లియర్‌గా కూడా వీళ్ళు ఎక్స్‌ప్లనేషన్ చేస్తారు కాబట్టి ఓడిన్ స్కూల్‌లో ఉన్న బెనిఫిట్స్ అనేది ఇదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే 24,000 ఐటీ జాబ్స్ పోయినా కూడా ఇంత రెసిషన్ టైంలో కూడా మనం ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని, మంచి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని మనం జాబ్ పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఓడిన్ స్కూల్‌లో ఇమ్మీడియేట్‌గా మీరైతే జాయిన్ అవ్వండి. సో, ఇదండి ఈ వీడియోలో వెబ్ డెవలప్‌మెంట్ గురించి. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు క్లియర్‌గా మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా నేనైతే మీకు పర్సనల్‌గా మీరు కాల్ చేసినా కూడా నేను తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీనివల్ల మనకేంటంటే మనం ఏదైనా జాబ్ రాలేదు అని ఎదురు చూసే బదులు ఉన్న ఫెసిలిటీస్‌ని మనమే వెతుక్కుంటూ వెళ్లి జాయిన్ అయిపోవాలి. మన లైఫ్‌ని మనమే, మన కెరియర్‌ని, మన పాత్‌ని మనమే సెట్ చేసుకోవాలి కాబట్టి, సో, ప్రతి ఒక్కరికైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.